పేరు పేరున ధన్యవాదాలు. మనం తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం 14 సంవత్సరాలు కొట్లాడుతాం. తెలంగాణ తర్వాత మన తెలంగాణ కేసీఆర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అధ్యక్షులు కె చంద్రశేఖరరావు మనకు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిందంటే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ మన ఏంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత ఇక 2,000 పింఛని వితంతులకు, వృద్ధులకు, వికలాంగులకు 3,000 పింఛని, 4,000 పింఛని. మనకు దాదాపు కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ దాదాపు ప్రతి ఇంటింటికి ఒక స్కీమ్ అన్న చేరవేయింది. దయచేసి ఇప్పుడు ఈ మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా 70 సంవత్సరాల కన్నా ముందు ఒక 65-70 సంవత్సరాల ముందు ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్నీ ఉండేనా. ఇప్పుడు మొన్న మన 14 సంవత్సరాలు పోవడం తర్వాత కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో ఒకసారి ఆలోచించేది. మనకు నీళ్ళకే మనం ఎండాకాలం వచ్చిందంటే దాదాపు ఒక 3-4 రోజులకు ఒకసారన్నా స్నానం చేసే రోజులు ఉన్నాయి గతంలో. మరి ఇప్పుడు అట్లుండేనా? ఇప్పుడు అట్లున్నాయా? ఇప్పుడు ప్రతిరోజు నీళ్లు మనం వద్దన్నా ఇప్పుడు నీళ్ళు ఎట్లుండే అక్క, అప్పుడు నవ్వుతాం కరెక్టే, కానీ అప్పుడు నీళ్ళు ఎట్లుంటే మనం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు 14,000 ఇస్తానే, 15,000 ఇస్తానే, పెంచిండా? పెన్షన్ 4,000 ఇస్తానే, పెంచిండా? అన్ని బూటక మాటగా చెప్తే ఏదో భ్రమపడి మనం 4,000 పెన్షన్ ఇస్తానని, 20,000 రైతు బంధు ఇస్తానని, కళ్యాణ లక్ష్మి వేయింది. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు అసలు దాన్ని ఉత్తేజిస్తలేడు. రైతు బీమా వేయింది, తులం బోధన వేయింది, ప్రతి ఒక్కటి గ్యాస్ వేయింది. ఏది మనకు వాడు చెప్పిన ఏది ఏమి ఇస్తాడు, ఏమిస్తాడు? ఇప్పుడు మా దాంట్లో సరే బీచ్లో మాత్రం ఇయ్యలేదా? బీచ్లో మురిగాలు ఇచ్చిన గొర్రెలు ఇచ్చిండు, బర్రెలు ఇచ్చిండు, వాళ్ళకి మాత్రం ఇయ్యలేదా? కాకపోతే ఇంకా సిరీస్ దళితులకు అందరికీ మనిషికి 10 లక్షలు ఇచ్చిండని కొంచెం మిగతా వాళ్ళకి కొంచెం ఉన్నది. కానీ వాళ్ళ బీసీ బంధు కూడా తప్పకుండా అందరికి పెట్టు, ఈసారి గెట్ట పెట్టు. కానీ మరి కొంచెం మొన్న లాస్ట్ ఇయర్లో మొన్న అందరికి వచ్చినాయి, ఒక దాదాపు 7-8 మందికి వచ్చినాయి, లక్షలు వచ్చినాయి. అది ఆయన ఈసారి గెలిస్తే తప్పకుండా అందరికీ బీసీలకు కూడా లక్షలు ఇచ్చు. కానీ ఏదో దురదృష్టంగా మనం ఈ 4,000 పింఛన్కి భవిష్యం, లేకపోతే ఈ 2,00,000 రూపాయల రుణమాఫీ భవిష్యం మనం ఓటేసాం తప్ప. ఇప్పుడు ఓటేసిన తర్వాత ఏమైంది? 2,00,000 డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 12 తారీఖు 9 తారీఖు నేను 2,00,000 ఇస్తా అని చెప్పా, మాఫీ ఇస్తా అని చెప్పా. చేసిందా? 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఇచ్చిందా? ఒకవేళ ఇస్తే ఆయనకే అయ్యి 4,000 పింఛన్ ఇస్తే ఆయనకే అయ్యి, 2,00,000 రూపాయలు మాఫీ అయితే ఆయనకే అయ్యి. మరి వేసిందా? దయచేసి మీరు ఆలోచించుర్రి. ఇప్పుడు మనకి ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు మునుపు సరే ఈటల రాజేంద్ర ఉండే, అప్పుడు ఇప్పుడు సాధక బాధకాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఆయన కూడా లేడు. మనం దయచేసి మనం ఆయనను దృష్టిలో పెట్టుకొని కూడా, ఆయన లేడు కాబట్టి ఆయన చేసే ఓట్లు కూడా వాళ్ళు కూడా మనకే వేయాలని మనవి చేస్తూ, ఎందుకంటే సరే ఈటల రాజేంద్ర వ్యక్తి మనకు కూడా అప్పుడు మన దగ్గరనే ఉండే, మనతో ఉండేది కాబట్టి ఆయనకు అప్పుడు వచ్చినప్పుడు ఆయన కూడా లేడు కాబట్టి ఆయనకు సంబంధించిన నాయకులు కూడా రద్దు పొందింది కాబట్టి మనం కూడా సహకరించాలని వాళ్ళందరికీ నమస్తే, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. తప్పట్టు బ్రిడ్జి